హాయ్! హలో అండి. ఈరోజు మీకు నేను కోల్డ్ కాఫీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది చల్లటి కాఫీ అనమాట తెలుగులో అయితే. మనం దీన్ని రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు చాలా కాస్ట్ పెట్టి మనం తాగుతాము. చాలా టేస్ట్‌గా ఉంటుందనుకుంటాం. కానీ ఇది ఎలా చేసుకోవాలో కొంతమందికి తెలీదు. నేను చేసుకునే స్టైల్ అనేది మీకు చూపిస్తాను. ఎంజాయ్ చేయండి మీరు గూడా. ఏమేం కావాలో చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి పాలండి. ఇవి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలు. బాగా చల్లగున్నాయన్నమాట పాలవి. ఇదేమో కాఫీ పౌడరు. ఇది మీరు బ్రూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మీకు నచ్చిన ఫ్లేవరు. షుగరు. ఈ మూడేనండి కావాల్సింది దీనికి. ఫస్ట్ నా దగ్గరైతే బీటర్ ఉంది. ఈ బీటర్ నేను మీషోలో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఎలక్ట్రిక్ బీటర్ అనమాట ఇది. 3 లెవెల్స్ ఉంటాయి దీనికి. దీన్ని బెట్టి కాఫీ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది లేని వాళ్ళు మిక్సీ అయినా ఏసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లస్ నేను మీగడతో తీసుకుంటున్నానండి పాలు. మీకెవరికన్నా మీగడతో ఇష్టం లేకపోతే మీగడ స్కిప్ చేసేయొచ్చు. నాకంటే మీగడతోటి చాలా ఇష్టం. మామూలు కాఫీ కూడా నేను మీగడతోటి తాగుతాను. ఇది 150 ఎంఎల్ సుమారుగా నేను తీసుకుంది పాలు. దీనికి కొంచెం కావాల్సినంత పంచదార ఏసుకోవాలి. నేనైతే గనుక ఇంత తీసుకుంటున్నాను. మీరు ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. దీన్ని మన మామూలు కాఫీ తాగితే గనక హాట్ కాఫీ దానికి ఎంత షుగరు, ఎంత పౌడర్ ఏసుకుంటామో కాఫీ పౌడర్ దీనికి కూడా అంతే పడుతుంది. దీనికేం స్పెషల్‌గా ఏం పట్టదు. కాపోతే ఇది మనం చల్లటి దాంతో చేసుకుంటున్నాం. ప్లస్ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం. అదొక్కటే తేడా. ఆ కాఫీకి, ఈ కాఫీకి. ఇప్పుడు దీనికి కాఫీ పౌడర్ కూడా ఏసేసేద్దాము. మీగడ కొంచెం గట్టిగా ఉంటుంది గదండీ! మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసేటప్పటికి. అందుకని అది కొంచెం మెల్ట్ అయిన దాకా కొంచెం అలా కలిపితే అది కొంచెం స్మూత్‌గా వస్తది. ఇప్పుడు ఈ కాఫీ పౌడర్ ఏసేస్తున్నా. ఇంకొంచెం స్ట్రాంగ్ కావాలనుకున్న వాళ్ళు ఇంకో హాఫ్ ప్యాకెట్ ఏసుకోవచ్చు. నాకు మాత్రం ఈ టేస్ట్ సరిపోతుంది. ఇది కాంటినెంటల్ అంటే మామూలుగానే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది బ్రూ కన్నా. అందుకని ఇది సరిపోతుంది నాకు. ఈ స్పూన్ పెట్టి షుగరు, పౌడరు, కాఫీ పౌడర్ బాగా కలిసేటట్టుగా కలబెట్టేసేసుకొని కరిగిపోయేటట్లు ఇప్పుడు ఒక్క 2, 3 సార్లు మనం తిరగ్గొట్టుకుంటే గనక మీగడ ఇంకొంచెం స్మూత్‌గా వస్తుందనమాట. ఆ స్మూత్‌నెస్ రావటానికి 2, 3 సార్లు కొంచెం తిరగ్గొడితే కొంచెం బావుంటుంది. మీగడతో తాగని వాళ్ళకి ఇంతసేపు అవసరం లేదండి. దీంట్లో నేను మీగడేసాను కాబట్టి కొంచెం 2, 3 సార్లు అలా చేయాల్సొచ్చింది. ఇప్పుడు దీన్ని బీటర్ పెట్టి బాగా బీట్ చేసుకుంటామేనండి. మనకి దీంట్లో ఈ మీగడ, పంచదార మొత్తం కరిగిపోయి స్మూత్‌గా వచ్చేస్తదండి. ఎంత ఎక్కువ సేపు బీట్ చేస్తే అంత టేస్ట్ వస్తదనమాట ఇది. మరీ ఎక్కువ సేపు చేయబాకండి కూలింగ్ పోతది. మిక్సీలో అయినా అంతేనండి. బాగా బీట్ చేసుకుంటే బాగా నురుగొచ్చి చాలా బావుంటుందిది. దీనికి 3 లెవెల్స్ ఉన్నాయండి. 3 లెవెల్స్ ప్రకారం చేసుకోవచ్చు మనం. కొంచెం అలా నురుగొచ్చి మీగడ మొత్తం కరిగిపోయిందాక అలా చేస్తే బావుంటుంది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసాక మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా షేర్ చేయండి. ప్లస్ ఒక్క లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి. అయిపోయిందండి. దీంట్లో ఫైనల్ టచప్‌గా కొంచెం కాఫీ పౌడర్ తీసుకొని దానిపైన ఊరినే అట్లా స్ప్రింకిల్ చేసుకుందాం. ఇంతేనండి కోల్డ్ కాఫీ అంటే. చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగటమే ఇక. చాలా చాలా బావుంటుందండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. అల్టిమేట్ టేస్ట్ చాలా బావుంటుందిది. మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి సింపుల్‌గా చేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు.